విశ్వాంతరాళంలో శబ్దం లేని సమయమది. సృష్టి ఇంకా శైశవదశలోనే ఉంది. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, రక్షకుడైన విష్ణుమూర్తి మధ్య ఒక చర్చ మొదలైంది. అది కేవలం సంభాషణగా మొదలై అహంకారపూరిత వాదనగా మారింది. ఈ అనంతమైన విశ్వానికి నేనే మూలపురుషుణ్ణి, నావల్లే సృష్టి జరుగుతోంది అని బ్రహ్మవాదించగా, నా నాభికమలం నుండి ఉద్భవించిన నీవు నాకంటే గొప్పవాడివి ఎలా అవుతావు అని విష్ణువు ప్రశ్నించాడు. ఈ వివాదం ముదురుతుండగా అక్కడ ఒక అనంతమైన అగ్నిస్తంభం ఆవిర్భవించింది. ఆ స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనలేక ఇద్దరూ విఫలమయ్యారు. అప్పుడు వేదాలు ప్రత్యక్షమై, మీ ఇద్దరి ఉనికికి కారణమైనవాడు, సకల చరాచర జగత్తుకు నాథుడైన పరమశివుడే పరమాత్మ అని చాటి చెప్పాయి. విష్ణుమూర్తి ఆ సత్యాన్ని గ్రహించి నమస్కరించాడు. కాని బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని వీడలేదు. అప్పట్లో బ్రహ్మకు 5 శిరస్సులుండేవి. తన 5వ శిరస్సుతో శివుణ్ణి అత్యంత హీనంగా దూషించడం మొదలుపెట్టాడు. శ్మశానంలో భస్మం పూసుకునేవాడు, పాములను మెడలో వేసుకునేవాడు నాకు సమానుడా అంటూ ఎద్దేవా చేశాడు. ఆ మాటలు విన్న కైలాసనాథుడు ఉగ్రుడయ్యాడు. శాంత స్వభావం కలిగిన శంకరుడు దుష్ట శిక్షణ కోసం తనలోని భీకర కోపాన్ని బయటకు తీశాడు. ఆ క్షణం శివుని భృకుటి అంటే కనుబొమ్మల మధ్య ఒక ప్రళయాగ్ని వంటి వెలుగు పుట్టింది. ఆ వెలుగులో నుండి ఒక నల్లని మేఘం వంటి దేహంతో, ఎర్రటి కళ్లతో, పదునైన కోరలతో, చేతిలో కపాలం, త్రిశూలం ధరించి కాళభైరవుడు ఆవిర్భవించాడు. ఆయన అడుగు వేస్తుంటే భూమి వణికిపోయింది. ఆయన గర్జనతో దిక్కులు అదిరిపోయాయి. కాళభైరవుడు ఒక్క ఉదుటన బ్రహ్మవైపు దూకి ఏ తలైతే అహంకారపు మాటలు పలికిందో ఆ 5వ తలను తన చిటికనవేలు గోటితో ఖండించాడు. అహంకారం తలవంచిన క్షణమది. కాని బ్రహ్మదేవుడు సాక్షాత్తూ బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆయన శిరస్సును ఖండించినందుకు భైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుముట్టింది. ఆ తెగిపడిన కపాలం భైరవుడి చేతికి అతుక్కుపోయింది. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి భైరవుడు లోక సంచారి అయ్యాడు. కాపాలికుడిగా మారి చేతిలో ఉన్న కపాలంలో భిక్షను స్వీకరిస్తూ ముల్లోకాలూ తిరిగాడు. చివరకు శివుడు, కాశీకి వెళ్ళు, అక్కడ నీకు విముక్తి లభిస్తుంది అని ఆదేశించాడు. భైరవుడు కాశీనగర సరిహద్దుల్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యకరంగా ఆయన చేతికి అతుక్కున్న కపాలం నేలరాలింది. బ్రహ్మహత్యా పాతకం పటాపంచలైంది. ఆ పవిత్ర ప్రదేశమే కపాలమోచన తీర్థం. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై, భైరవా, నేటి నుండి నీవే ఈ కాశీక్షేత్రానికి పాలకుడివి. నా భక్తుల పాపాలను శిక్షించే అధికారం నీదే. నీ అనుమతి లేనిదే యముడు కూడా ఇక్కడ అడుగుపెట్టలేడు అని వరమిచ్చాడు. అందుకే ఆయన కాశీక్షేత్ర పాలకుడయ్యాడు. కాళభైరవుడంటే కేవలం ఒక భయంకర రూపం కాదు. కాల అంటే సమయం, భైరవ అంటే భయాన్ని పోగొట్టేవాడు. మన జీవితంలో గడిచిపోయే ప్రతి క్షణం కాళభైరవుడి కనుసన్నల్లోనే ఉంటుంది. మనం చేసిన పాపాలను దహించి మనల్ని పవిత్రం చేసే అగ్ని ఆయన. ఆదిశంకరాచార్యులు కాశీని సందర్శించినప్పుడు భైరవస్వామి యొక్క ఈ అద్భుత రూపాన్ని చూసి పరవశపడిపోయారు. ఆ మహోన్నత స్థితిలో ఆయన నోటినుండి జాలువడిన అమృత బిందువులే కాళభైరవాష్టకం. ఈ 8 శ్లోకాలు మానవాళికి అందిన గొప్ప ఆధ్యాత్మిక సంపద. ఈ అష్టకం కేవలం చదవడానికి కాదు, అనుభూతి చెందడానికి. మొదటి శ్లోకంలో శంకరాచార్యులు భైరవుని పాదాలను వర్ణించారు. ఇంద్రుడు వంటి దేవతలు పూజించే ఆ పాదాలు మన సంసార బంధాలను తెంచుతాయి. ఆయన మెడలో ఉన్న పాము యజ్ఞోపవీతం, తలమీద ఉన్న చంద్రుడు ఆయనలోని పరమ శాంత స్థితిని సూచిస్తాయి. ఆయన కృపా సముద్రుడు. 2వ శ్లోకం ఆయన ప్రకాశాన్ని వర్ణిస్తోంది. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ అజ్ఞానమనే చీకటిని ఆయన పారద్రోలుతాడు. నీలకంఠుడైన శివుని అంశగా ఆయన మనల్ని మృత్యుభయం నుండి రక్షిస్తాడు. 3వ శ్లోకంలో ఆయన ఆయుధాల ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఆయన చేతిలో ఉన్న శూలం మనలోని అహంకారాన్ని, పాశం మనలోని కోరికలను, దండం మనలోని అజ్ఞానాన్ని శిక్షిస్తాయి. ఆయన చేసే దిగంబర నృత్యం మనిషి తన మాయావతరణాలను వదిలేసి నిర్మలత్వంతో ఉండాలని బోధిస్తుంది. 4వ శ్లోకంలో ఆయనను భుక్తి ముక్తి ప్రదాయకం అని పిలిచారు. అంటే ఐహికమైన సుఖాలు ఇచ్చేది ఆయనే, శాశ్వతమైన మోక్షాన్నిచ్చేది ఆయనే. 5వ శ్లోకం ఆయనను ధర్మరక్షకుడిగా చూపిస్తోంది. లోకంలో అధర్మం పెచ్చుమీరినప్పుడు కాళభైరవుడు తన ఉగ్ర రూపంతో దాన్ని అణిచివేస్తాడు. 6వ శ్లోకం ఆయన పాదుకల మహిమను చెబుతోంది. రత్నఖచితమైన ఆ పాదుకలు మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తాయి. 7వ శ్లోకం భైరవుడు పరబ్రహ్మ స్వరూపంగా చూపిస్తోంది. ఆయన నవ్వు విశ్వాన్నంతటినీ ప్రకాశింపచేస్తుంది. 8వ శ్లోకం ఆయన సర్వవ్యాపకత్వాన్ని చాటి చెబుతోంది. కాలానికి అతీతుడైనవాడు,
అష్టసిద్ధులకు అధిపతి అయినవాడు మనల్ని ప్రతి అడుగులోనూ రక్షిస్తాడు. కాళభైరవాష్టకాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ స్మరిస్తారో వారికి అకాల మృత్యువు కలగదు, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. మనశ్శాంతి కరువైనవారు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఈ అష్టకాన్ని వినడం వల్ల మనసు నిలకడగా మారుతుంది. ముఖ్యంగా మంగళవారం లేదా ఆదివారం రాహుకాల సమయంలో కాళభైరవుణ్ణి పూజించి ఈ అష్టకాన్ని పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద చేకూరుతుంది. కాశీలో ఒక నమ్మకముంది. కాశీలో మరణించే ప్రతి జీవికి కాళభైరవుడు తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. కాని దానికి ముందు ఆ జీవి చేసిన పాపాలకు కాళభైరవ యాతన అనుభవించాల్సి ఉంటుంది. ఈ యాతన క్షణకాలమే అయినా అది 100 ఏళ్ల శిక్షతో సమానమైన అనుభూతినిస్తుంది. ఆ శిక్ష ద్వారా ఆత్మను శుద్ధిచేసి ఆపై శివునిలో ఐక్యం చేస్తాడు భైరవుడు. కాళభైరవుడు కాలానికి ప్రభువు. గడిచిన కాలం గురించి బాధపడకుండా, రాబోయే కాలం గురించి భయపడకుండా ఉన్న కాలాన్ని ధర్మబద్ధంగా ఎలా గడపాలో ఆయన మనకు నేర్పిస్తాడు. అహంకారం ఉన్నచోట భైరవుడు శిక్షగా కనిపిస్తాడు, భక్తి ఉన్నచోట రక్షకుడిగా కనిపిస్తాడు. అహంకారంతో వీగిపోయిన బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం కలిగించిన ఆ స్వామి మనలోని అహంకారాన్ని కూడా తుంచాలని వేడుకుందాం. ఈ మహాగాథలు విన్నవారికి, ఈ అష్టకాన్ని స్మరించిన వారికి కాళభైరవ అనుగ్రహం కలుగుతుంది. మృత్యువు మన దరికి చేరాలన్నా ఆయన అనుమతి కావాలి. అందుకే ఆయనను కాలానికి కాలం అని పిలుస్తారు. ఈ లోకమనే మాయలో చిక్కుకోకుండా ఆ పరమశివుణ్ణి చేరాలంటే కాళభైరవుని కరుణ తప్పనిసరి. ఆయన పాదాలను ఆశ్రయిద్దాం, ఆ దివ్య తేజస్సులో మన పాపాలను దహించుకుందాం. కాశీకాపుర నాయకం భజ కాళభైరవమవ్యయం. ఓం కాళభైరవాయ నమః.